గీతలు తీసుకొని దేవుని మందిరానికి వెళుతూ దేవుని సన్నిధికి వెళుతూ కట్టబడిన మీరు కట్లు తెంచబడ్డారు, కట్లలోంచి విడిపించబడ్డారు. విడిపించబడిన నీలోకి దేవుడు వచ్చి కూర్చుంటున్నాడా? విడిపించబడిన నీలోకి దేవుడు వచ్చాడా? వస్తున్నాడా? ఉన్నాడా? నీలో కూర్చున్నాడా? నీ హృదయంలో, నీ హృదయంలోకి వచ్చాడా? నీలో దేవుడు ఉన్నాడా? కట్టబడిన గాడిదలు అనేక మంది ఉన్నారు, కానీ విప్పబడిన వారు అనేకులు ఉన్నారు. విప్పబడిన వారు అనేకులు ఉన్నారు, అందులోకి వచ్చి కూర్చొని దేవుడి సింహాసనం వేసుకొని కూర్చున్న గాడిదలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్ని మీరే కాబోతున్నారు ఈరోజు వేస్తున్నామంలో, మీరే కాబోతున్నారు వేస్తున్నామంలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా దినములు, చాలా రోజులు, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ గాడిద కట్టబడింది గాడిద. చాలా వేదనతో ఉన్నాను, చాలా బాధలతో ఉన్నాను. నా కట్టు తెగిపోవాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. లేచినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ కట్టు పెంచబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ కట్టు పెంచబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ కట్టు పెంచబోతున్నాడు. రహస్యమైన కట్లు, పరిశుద్ధాత్మదేవ ఎంతమంది కట్టబడ్డారో, ఎంతమంది బంధించబడ్డారో. వీరిలో ఉన్న అనేక బంధకాలు తెగిపోవాలి ప్రభువా. వీరిలో ఉన్న అనేక బంధకాలు తెంచండి ప్రభువా. వీరిలో ఉన్న అనేకమైన బంధకాలు తెంచండి ప్రభువా. యేసు నామములో తెగిపోవును గాక. యేసు నామములో తెగిపోవును గాక. కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఒక పాపంలో, రహస్యమైన ఒక పాపంలో బంధించబడ్డావు, కట్టబడ్డావు. సహోదరుడా, రహస్యమైన పాపంలో కట్టబడ్డావు. ఈ రహస్యమైన ఆ కట్టులో తెగిపోతున్నాయి యేసు నామములో. పరిశుద్ధాత్మదేవుడు ఆ కట్టు పెంచబోతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు కట్టు పెంచబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవ తాకునైనా యేసు నామములో నీ కట్టబడిన కట్లు తెగిపోవును గాక.